వాక్యం ఇచ్చింది. అందుకనే ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను దేవుని దాసులు చదివిచ్చారు. దేవుని బిడ్డలారా, మొదటిగా ఆదికాండంలో నేను వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ అప్పుడు విజయవాడ నున్నాలో కొన్ని విషయాలు మీకు తెలియపరిచాను. ఈ వివాహ సమయంలో కూడా కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తానని చెప్పాను. ఆ తెలియపరిచినట్లుగానే మరి ఈ సమయంలో మీ ఇద్దరిని కూడా నేను అడుగుతున్నా, సాయి వంశీ ప్రవళిక, ఏమ్మా విన్నారా? ప్రార్థన చేసుకున్నారా? ఇద్దరు వివాహ కార్యక్రమం మంచిగా జరగాలని ప్రార్థన చేసుకున్నావా? నువ్వయా వంశీ? లేకపోతే మీ పాస్టర్ గారు అలా అల్లాడిపోతున్నాడు మొన్న పడ్డ వర్షానికి. మొన్న మేము విజయవాడ వెళ్ళాము, వచ్చేటప్పుడు ఈ సైడు మెరుపులు ఉరుములు మెరుస్తున్నాయి. వామ్మో, మా ఏరియాలో వర్షం పడుతుంది, రేపు పెళ్ళి ఏం కావాలి, ఇట్లా వర్షం పడితే అయ్యగారు అని చెప్పి చాలా బాధపడుతున్నాడు అయ్యగారు. ఆ తర్వాత సరేలే, మన దేవుడు సృష్టికర్త. ఏమని చెప్పండి అందరూ, మన దేవుడు సృష్టికర్త. మన దేవుడు అంటే అందరికీ ఒకటే దేవుడు. ఆ దేవుడిని తెలుసుకోవడంలోనే మన జ్ఞానం ఉంది. సరే, అది పక్కన పెడదాం. మన దేవుడు గొప్ప దేవుడు కనుక, సృష్టి యావత్తును కూడా సృజించిన దేవుడు కనుక ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేశాం. ప్రభువా, ఎండంత వచ్చినా పర్వాలేదు కానీ వర్షం రావడానికి వీలేదని ప్రార్థన చేశాం. అందుకే ఇప్పుడు ఎండలో ఇంత బాధపడుతున్నాం. సో దేవుని యొక్క బిడ్డలారా, ఈ విషయంలో మీరు గమనించండి. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం ఏమాత్రం ఇష్టం లేక సాటి అయిన సహాయముగా ఒక స్త్రీని నిర్మించాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ చెప్పండి, నరుడు ఎలా ఉండటం ఇష్టం లేదు దేవునికి? ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు అన్నీ కలుగజేసి అన్నీ మంచిగా ఉంది, మంచిగా ఉంది, అన్నీ మంచిగా ఉన్నాయి అని చెప్పిన దేవుడు నరుడు మాత్రమే ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఎంచి ఆయన పక్కటెముకలో నుండి ఒక స్త్రీని నిర్మించి, ఒక స్త్రీని, ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుడు కలుగు చేశాడు. అరే పాప, అమ్మాయి, అరే పిల్లలు, మళ్ళీ మాట్లాడుకుంటున్నారా? మీరు దేవునికి మహిమ తేవాలి, మాట్లాడుకోవద్దని చెప్పే కదా. మీరు ఎంత మాట్లాడితే మనం చెప్పేది మీకు అర్థం కాదు, పక్క వాళ్ళకి అర్థం కాదమ్మా. మీ మీద మాకు ఎంతో గౌరవం ఉంది, మా మీద కూడా మీరు గౌరవం ఉంచి ఒక గంట మౌనంగా ఉన్నారనుకో, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. అసలే ప్లేస్ మనకి చాలా ఇరుగ్గా, ఇంత పెద్ద మందిరమైనా ఇరుగ్గా ఉంటా కారణం ఏంటంటే వీరిని ప్రేమించి మీరందరూ వచ్చారు. ఆయన బైబిల్లో మాట ఉంది, మీకు చెప్పనా? ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట వేది. మీరు ఇక్కడ గడపటం, ఈ వివాహ కార్యక్రమం ద్వారా హైందవ సహోదరులు చాలామంది సహోదరులు వచ్చారు. మీరందరూ ఇక్కడ గడపటం అనేది మీకు చాలా ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకోవద్దు. మీరు మాట్లాడటం వల్ల ఏదైనా చెప్పాలనుకున్న వాళ్ళం కూడా మేము కూడా చెప్పలేము. అందుకని దయతో మరొకసారి మాట్లాడుకోకుండా ఉండండి అని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. అయితే దేవుని బిడ్డలారా, ఈ మాట గమనించండి. దేవుడు ఆదికాండంలో నుండి చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుడు స్త్రీని నిర్మించక మునిపే ఆయన కొంతమందిని, కొన్ని జంతువులను, వాటన్నిటిని కూడా నిర్మించాడు. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే ఆయన అనేకమైనటువంటి భూజంతువులను, ఆ వృక్షాలను, చెట్లను, ఫలాలను, వాటన్నిటినీ కూడా సృష్టించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే నారిని నిర్మించాడు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఒకటి ఏంటంటే, జంతువులు కానీ, పక్షులు కానీ, సృష్టిలో ఉన్నటువంటి పాములు కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ, కుక్కలు కానీ, పందులు కానీ, ఇవన్నీ కూడా ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు పేర్లు పెట్టి పంపించాడే కానీ, ఏం పెట్టి పంపించాడు? పేర్లు పెట్టాడు. ఇదిగో ఇదిగో ఇది ఆవు, ఇది గేద, అమ్మా మాట్లాడుకో బాగా, ఇది ఆవు, ఇది గేద, ఇది పంది అని ఏదో కొన్ని పేర్లు పెట్టి పంపించాడే కానీ దేన్ని కూడా నాతో ఉంటుంది ఈ జంతువు అని హత్తుకోలా. అట్లా పేరు పెట్టి పంపించాడు. అవి రెండు చక్కగా వెళ్ళిపోయినాయి. రెండు రెండుగా దేవుడు సృష్టించాడు. రెండుగా దేవుడు సృష్టించాడు. నరుని మాత్రం ఒంటరిగా సృష్టించిన తర్వాత ఈ జంతువులు, పక్షులన్నీ కూడా పేరు పెట్టించుకొని వెళ్ళిపోయినాయి. కానీ ఆదాముకి, అంటే నరుడికి, మొదట మానవుడికి ఏది కూడా నేను ఆయనతో ఉంటా, ఆయన నాతో ఉంటాడు,
మేమిద్దరం కలిసి ఉంటాము అనేటువంటిది ఏ జంతువు కూడా చేయలేదు. అన్నీ వెళ్ళిపోయినాయి. పేర్లు పెట్టించుకొని అన్నీ వెళ్ళిపోయాక మళ్ళా దేవుడు సృష్టించిన మొదటి మానవుడు అట్లాగే ఒంటరిగా ఉన్నాడు. అలాగే ఒంటరిగా ఉన్నాడు. అందుకే బైబిల్లో దేవుడు చూసి ఇది ఒక్కటి బాలేదు అన్నాడు. నరుడు ఒక్కడిగా ఉండటమే బాలేదు అని అప్పుడు స్త్రీని నిర్మించాడు. చూడండి ఆ మాట మనం చదువుదాం చూడు. 31వ వచనం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా అందరూ చెప్పండి, ఏంటి ఏ నిద్ర కలుగు చేశాడు? మన వాక్యాలు చదువుతుంటే నిద్ర వస్తుంటుంది చూశారు చాలా మందికి. అలాంటి నిద్ర కాదు, ఇంకా భయంకరమైన గాఢ నిద్రను కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును పూడ్చివేసెను. దేవుడైన యెహోవా, ఈ మాట గమనించారు వంశీ, ఎక్కడి నుండి తీసిన? ఆదాము నుండి అంటే మగవాడి నుండి తీశాడు, పక్కటెముక నుండి తీశాడు. ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను. అర్థమైందా? స్త్రీలందరూ గుర్తించవలసిన విషయం, సృష్టికర్త అయిన భగవంతుడు పరమాత్ముడు మానవ జన్మ ఎలా వచ్చిందో ఇక్కడ చెప్తున్నాడు. స్త్రీలు పురుషుల నుండి తీయబడ్డారని రాయబడింది బైబిల్లో. చెప్పండి, ఎవరి నుండి తీయబడ్డారు? పురుషుల నుండి తీయబడ్డారు. అందుకే స్త్రీ ఎప్పుడు కూడా పురుషుడి విషయంలో మరి గౌరవముగా లోబడి ఉండాలని వాక్యం చెప్తుంటుంది. అట్లాగే పురుషుడికి కూడా ఏమని చెప్తుందంటే వాక్యం, స్త్రీని మీకన్నా ఎక్కువగా మీరు ప్రేమించాలని రాయబడి ఉంటుంది. సరే, మీరు మొట్టమొదటి తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఆయన నుండి తీయబడినటువంటి పక్కనేమో స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను. అమ్మాయినండి, అప్పుడు ఆదాము అంటే మొట్టమొదటి మానవుడు ఇట్లా అన్నాడు. అంతకుముందు ఏం చేశాడు? జంతువులన్నిటికీ పేర్లు పెట్టి పంపించేశాడు. వింటున్నారా? సృష్టిలో ఉన్న జంతువులకి పక్షులకి అన్నిటికీ పేర్లు పెట్టి పంపించేశాడు అవతలకి, అంతే. కానీ తన పక్కటెముకలో నుండి తీయబడిన స్త్రీని మాత్రం దేవుడు తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి, ఇప్పుడు వంశీ ఇక్కడ ఉన్నాడు, కావలిక ఇక్కడ కూర్చొని ఉంది, ఆయన యొద్దకి ఏమో తీసుకొచ్చినట్లుగా ఒకానొక టైంలో దేవుడు ఇలా తీసుకొచ్చాడు. అప్పుడు ఆదాము ఏమంటున్నాడు మనం చూద్దాం. నా ఎముకలలో, వంశీ ఇప్పుడు నీ ప్రక్కన కూర్చున్నటువంటి ఆ ప్రవళిక ఎవరన్నమాట? నీ సహాయం చేయబోతే ఆయన నా భార్య అని అంటుండే అప్పుడే. ఎవరామె అంటే నీ నుండి తీయబడి, అది గ్రహించాడు ఆయన. మొట్టమొదటి మానవుడు గ్రహించాడు ఆ విషయాన్ని. దేవుడు ఆ వివేచన అతనికి ఇచ్చాడు. అందుకే అతను ఏమంటున్నాడంటే, నా మాంసములో, ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుడైన నాలో నుండి తీయబడినది గనుక నారి అనబడును అన్నాడు. అన్నిటి పేర్లు ఆదామే పెట్టాడు, స్త్రీకి కూడా ఆయనే పేరు పెట్టాడు. ఈమె నా నుండి తీయబడింది, నారి అనే మాట అక్కడ వచ్చింది బైబిల్లో. నేను చెప్పే హిస్టరీ సృష్టికర్త చూపించిన హిస్టరీ. వేల సంవత్సరాల క్రితం మానవుడిని నిర్మించిన దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతిని మీకు చెప్తున్నాను నేను మీకు ఇప్పుడు. ఆ తర్వాత కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారిద్దరు ఏమై ఉంటారు? ఏక శరీరమై ఉంటారు. చెప్పండి, వాళ్ళిద్దరు ఏమై ఉంటారంట? అంతేగాని సృష్టిలో ఉన్న జంతువులు కాదు, పక్షులు కాదు. అర్థమవుతుందా మీకు? వాటి పని అవి చేసుకుంటున్నాయి. సృష్టిలో కావలసినవన్నీ కూడా దేవుడు తన నోటి వాక్కు చేత కలుగు చేశాడు. వీటన్నిటినీ మనల్ని దేవుడు ఏమన్నాడంటే ఏలుబడి చేయమన్నాడు. అర్థమైందా? ఈ మాట ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఏం చేయాలంటే వాటిని మనం ఏలుబడి చేయాలి. వాటి పాలు పితుక్కోవాలి, వాటిని కట్టేసుకోవాలి, వాటిని మచ్చిగ్గా చూసుకోవాలి. అవి మనకు సహాయం చేస్తుంటే వాటికి మనం ఆహారం పెట్టి వాటిని కాపాడుతుండాలి. దీని మొత్తం మీద మానవుడు ఏం చేయాలంటే ఏలుబడి చేయాలి. అంతేగాని వాటికి మనం పూజించటం, వాటికి మనం మొక్కటం ఎన్నడూ కూడా చేయకూడదు. ఇది పరమాత్ముడు చెప్పిన వాక్యం.
అర్థమైందా మీకు? ఈ మాట గమనించారా? ఆదాము నుండి తీయబడినటువంటి అవ్వ, ప్రియా దేవుని బిడ్డలారా, తన భార్యాభర్తలకు ఇద్దరు ఉన్నారు కానీ వారు కలిసి ఉన్నారు, వారు బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు అయ్యారు కానీ వారు దేవుణ్ణే ఆరాధించారే తప్ప సృష్టిలో ఉన్న జంతువులను పక్షులను వేటిని కూడా వాళ్ళు ఆరాధించలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, రోమాపత్రికలో పౌలు అదే చెప్తాడు. దేవుణ్ణి ఆరాధించటానికి బదులుగా దేవుడు సృష్టించినటువంటి జంతువులను ఆరాధిస్తున్నారంట కొంతమంది. దేవుడు సృష్టించినటువంటి పాములను ఆరాధిస్తున్నారంట కొంతమంది. దేవుడును సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి జలరాశులను, అంటే నీళ్ళల్లో ఉండే చేపలను, మొసళ్లను, ప్రమాదకరమైనటువంటి పురుగులను ఆరాధిస్తున్నారంట. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, వినండి అమ్మ, నన్ను ఆరాధించకుండా నేను సృజించా, నీ కొరకు నేను ఈ సమస్తాన్ని సృష్టించా, నువ్వు ఒక్కడిగా ఉండటం మంచిది కాదని నీ కొరకు ఒక భార్యను సృష్టించా, నేను ఇన్ని చేస్తే నన్ను ఆరాధించటానికి బదులుగా, ఏమన్నా వింటున్నారా? నన్ను ఆరాధించటానికి బదులుగా మీరేం చేస్తున్నారంటే మనుషులను, జంతువులను, పక్షులను ఆరాధిస్తున్నారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి వారి మీదకి దేవుని యొక్క కోపం వస్తుందని బైబిల్లో రాయబడి ఉంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేవుడు మనకు తెలియపరిచిన మాటను హృదయాల్లో భద్రపరచు. దేవుణ్ణి ఆరాధించాలి. ఆ దేవుడు ఎవరో మీరు ప్రార్థన చేసుకోవాలి, అడగాలి. ప్రభువా, ఆ నిజ దేవుడు, ఒకానొక దేవుడు మాకు దర్శనం ఇవ్వాలి, మాకు కావాలి, మమ్మల్ని సృష్టించిన దేవుడు కావాలి. మనల్ని ఎప్పుడు కూడా మనల్ని జంతువులు సృష్టించలా, ఈ పాములు పురుగులు మనల్ని సృష్టించలా. వాటి ప్రతిమా స్వరూపాలుగా మార్చి వాటిని పూజిస్తున్నారని బైబిల్ చెప్తుంది. కనుక దేవుణ్ణే మనము ఆరాధించాలి. చెప్పండి అందరూ, ఎవరిని ఆరాధించాలి? ఆ పరమాత్ముడైన దేవుడు, ఆయన కుమారుడుగా నరావతారం ఎత్తి వచ్చినటువంటి శరీరధారి అయిన యేసు ప్రభుని ఆరాధించే వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. సో దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు మొదట మానవుణ్ణి, స్త్రీని కలుగజేసి వారిని ఆశీర్వదించాడు. అది అలా ఉంటే ఈ మానవులిద్దరూ కూడా తప్పు చేసి, పాపం చేసి మరణాన్ని సంతరించుకోవటం వలన ఆ శాపము నుండి వారిని విముక్తులు చేయటానికి దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిగా నరావతారం ఎత్తి, కుమారావతారం ఎత్తి లోకానికి వచ్చాడు. అమ్మ అందరూ చెప్పండి, పరమాత్ముడు ఏ అవతారం ఎత్తి వచ్చాడు? నరావతారం. అందరూ చెప్పండి, పరమాత్ముడు ఏ అవతారం ఎత్తి వచ్చాడు? నరావతారం, కుమారుడుగా వచ్చాడు. అర్థమైందా? మళ్ళీ ఒక జంతువుగా రాలా, ఒక పాముగా, పురుగుగా రాలా, ఒక నరుడుగా వచ్చాడు. ఆయనే బైబిల్ చెప్తుంది ప్రభు అయిన క్రీస్తు అని. ఈ యేసు ప్రభు ఎలా వచ్చాడో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ వంశీ, ప్రవళిక ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు వివాహం చేస్తాం. వీళ్ళిద్దరు పరిశుద్ధ స్థితిలో ఏకశరీరంగా జతపరచబడతారు. దేవుడు వారి దాంపత్యాన్ని ఆస్వాదించి చక్క బిడ్డల్ని ఇస్తాడు. కానీ ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు యొక్క జన్మ అలా కాదు. యేసు ప్రభు పరమాత్ముని శక్తి చేత కుమారుడుగా అవతరించాడు. ఏం అర్థమవుతుందా? యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు అని అంటే, అవునుగాక అంటే అయిన ఈ సృష్టి యావత్తును సృజించిన దేవుడు ఒక కన్య గర్భాన్ని లోకానికి వచ్చాడు. అందరూ చెప్పండి ఏంటి? ఒక కన్య గర్భాన్ని. ఓం శ్రీ కన్యాసుతాయ నమః అని ఎవరో సహోదరుడు ప్రభుని ఆరాధిస్తుంటే నేను విన్నా. అంటే కన్యకు పుట్టినటువంటి కుమారుడైన వాడా, నీకు స్తుతులు స్తోత్రాలు అని. ఒక కన్యకు పుట్టినవాడు కనుక అతనిలో ఏం లేదంటే పాపము లేదు. ఏం లేదు అతనిలో? నాలో ఉంది పాపం, నాకు పుట్టిన బిడ్డల్లో ఉంది పాపం, రేపు వారికి పుట్టబోయే బిడ్డల్లో ఉంది. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, నా తల్లి కూడా నన్ను పాపమందే గర్భం ధరించిందని అంటాడు భక్తుడు. కాబట్టి పాపం లేనివాడిగా ఈ లోకానికి వచ్చినటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఎవరు అంటే బైబిల్ చెప్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అమ్మ వినండిరా, ముగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, కానా అనే ఒక వివాహము, కానా అనే ప్రాంతం, ఇప్పుడు ఇక్కడ నాగవరపాడులో వివాహం ఎలా జరుగుతుందో ప్రసాద్ గారు, పాస్టర్ గారు, మిగతా సేవకులను ఎలా పిలిచారో ఆ వివాహంలో యేసు ప్రభు వారిని, ఈ లోకానికి కుమారుడుగా అవతరించిన యేసు ప్రభు వారిని ఆహ్వానించారు. బైబిల్ చెప్తుంది, ఇదిగో నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు అని.
పరమాత్ముడు అంటున్నాడు, నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొంటారు. దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. అమ్మాయి మాట్లాడుకోబాగండి. అమ్మాయి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి దేవుని మాటలు మీకు అందిస్తున్నాం. జాగ్రత్తగా ప్రభుని నన్ను నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని చెప్పిన దేవుడు వివాహానికి రమ్మని ఆయన ఆహ్వానించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ వివాహానికి వచ్చాడు. మీకు ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా వచ్చారు. దేవుడు ఆయనను తాకిన వారు స్వస్థతను పొందారు. ఆయన చేయబడినటువంటి రోగులు బాగుపడ్డారు. మరణించిన వారిని బ్రతికించారు. అటువంటి అద్భుతమైన సృష్టికర్త నా మానవ ఆకారంలో భూమి మీద ఉన్నప్పుడు ఒక వివాహానికి వచ్చాడు. వివాహానికి వస్తే అమ్మాయినండి, వివాహంలో మనకి ఏదైనా వంటలు కొదువైనట్లుగా అక్కడ ద్రాక్షారసం అనే ఒక పానీయము అక్కడ అయిపోయింది. చాలా ప్రాముఖ్యం. అవన్నీ వివరించడానికి టైం లేదు, కానీ మనం భోజనాలు వడ్డిస్తాం. మరి రైస్ అయిపోతే ఎంత ఫీల్ అయిపోతాం, లేదా కర్రీ అయిపోతే ఏమవుతాం. ఒకసారి నా పెళ్ళిలోనే చికెన్ కర్రీ అయిపోవచ్చింది. అనుకున్న వాళ్ళకన్నా ఎక్కువ మంది వచ్చారు. అందుకని వంటోడు ఏం చేశాడంటే సాంబారు సగం తీసుకెళ్ళి కూరలో కలిపేశాడు, ఒక ముక్క చారు పూసాడు అనమాట. మరి అక్కడ వివాహం జరుగుతున్న స్థలంలో కూడా ద్రాక్షారసం అయిపోయింది. అందరూ చెప్పండి, ఏమైపోయింది? ఆ ద్రాక్షారసం తయారు చేయటం అంటే అది చాలా కష్టం. ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు కుమారుడైన దేవునికి, అందరూ చెప్పండి, ఏ దేవునికి? కుమారుడైన, ప్రవళిక వినాలి మీరు, ఏ దేవుడు? కుమారుడైన దేవునికి వాళ్ళు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అయ్యా, వివాహం జరుగుతుంది, మీలానే గౌరవనీయులు అనేక మంది వచ్చారు, వాళ్ళందరి మధ్యలో మా పరువు పోయేటట్టుంది, పరిస్థితి చాలా తల్లకిందులైపోయింది, ద్రాక్షారసం కొదువైంది, మాకు ద్రాక్షారసం కావాలని అడిగితే, అమ్మాయినండ్రా, సృష్టికర్త అయిన దేవుడు అక్కడ ఉండుటను బట్టి దేవుడు ఒక మాట చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి బాణలలో నీళ్లు నింపండి అన్నాడు. ఏమన్నాడు? నీళ్లు నింపమన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ నీటిని వాళ్ళు నింపినప్పుడు, దేవుడు ఆ నీటిని ద్రాక్షరసముగా మార్చినప్పుడు, ఆ పెళ్లి ప్రధానులు వాళ్ళందరూ తీసుకుని అన్నారంట, ఎంత మధురమైన ద్రాక్షరసాన్ని ఇచ్చారు. ఫస్ట్ అలా ఇవ్వలేదు, ఎందుకని? మొట్టమొదట మీరు అలా ఇవ్వలేదు, కానీ తర్వాత ఇచ్చిన ద్రాక్షరసం చాలా మధురమైందిగా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇదిగో వంశీ ప్రవళిక, మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ దేవుడు మీరు కలిగి ఉన్నట్లయితే, ఈ దేవుణ్ణి మీరు కలిగి ఉన్నట్లయితే, ఈ దేవుణ్ణి మీరు ఆహ్వానించుకున్నట్లయితే, ఈ దేవుడు ఎక్కడ ఉంటాడంటే మీ ఇంట్లో గోడ మీద ఒక సిలువు పటంలాగా ఉండడు. ఈ యేసు ప్రభు మీ ఇంట్లో ఒక మరియమ్మ బొమ్మలాగా ఉండడు. ఆయన ఉండేది ఎక్కడంటే మన హృదయములలో. చెప్పండి ప్రవళిక, ఎక్కడ ఉంటారు మన దేవుడు? హృదయంలో. హృదయమే నీ ఆలయం క్రీస్తు అనే ఒక చక్కని పాట ఉంటుంది. అర్థమైందా? యేసు ప్రభు నివాసం ఉండే స్థలం ఏది అని అంటే ఆయన మానవ హృదయాన్ని కోరుకుంటాడు. ఈ వివాహ కార్యక్రమంలో నేను సాయి వంశీకి ప్రవళిక చెప్పే మాట ఏంటంటే, మీ కుటుంబంలోకి మీరు ప్రభుని ఆహ్వానించినట్లయితే, ఈ సృష్టికర్తను ఆహ్వానించినట్లయితే, ఆత్మయున్న దేవుడుగా ఆయన మీ హృదయాల్లో నివాసం ఉంటాడు. ఆత్మయున్న దేవుడుగా మీ హృదయాల్లో నివాసం ఉంటాడు. కానాను వివాహ విందులో యేసుక్రీస్తు ప్రభు ఉండటం వల్ల అక్కడ కొరతలు ఏ విధంగా తీర్చబడ్డాయో, యేసు ప్రభు మీ కుటుంబంలో మీ మధ్య ఉన్నట్లయితే మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, ఆయన నువ్వే కులము, నీదే మతము, లేకపోతే నువ్వు నలుప ఎరుప ఎత్త పొట్ట ఇవన్నీ చూసే దేవుడు కాదు. ఆయన ప్రేమగల దేవుడు. ఎంత ప్రేమ అంటే, మానవులమైన మన కొరకు ఆయన శిలువ మరణాన్ని పొందిన దేవుడు. మన పాపముల కొరకు మనం చనిపోవటం ఆయనకి ఇష్టం లేక, మన పాపముల కొరకు ఆయన శిలువ మరణం పొంది ఆయన తిరిగి సమాధి చేయబడి పునరుత్థానుడైన దేవుడు. గనుక అంత ప్రేమగల దేవుణ్ణి ప్రవళిక, సాయి వంశీ మీరిద్దరు కూడా ఆ దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే ఆ దేవుడు మీ మధ్యలో ఉండటానికి ఇష్టపడతాడు. మీకు ఇందాక చెప్పాను, 2, 3 అంతకన్నా ఎక్కువ మంది ఆయన నామంలో కూడి ఉంటే వారి మధ్య ఎవరు ఉంటా అన్నారు? దేవుడు ఉంటా. అంటే ఇక్కడ మీరు ఇప్పుడు ఒకటిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? మీరు 2 అయ్యారు.
మీరిద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటుంటే మీ ఇద్దరి ప్రార్థన ఆ భగవంతుడు ఆలకిస్తాడు. ఆ యేసు ప్రభుల వారు మీ ప్రార్థన ఆలకించి మీ దాంపత్యాన్ని ఆశీర్వదిస్తాడు. మీ దాంపత్య జీవితంలో ఉన్న కొరతలను దేవుడు తీరుస్తాడు. ఏమో అర్థమవుతుందా నా మాట? ఎందుకంటే మీరు ఇలా జతపరచబడాలనే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. మిమ్మల్ని జతపరిచిన వాడు ఆ దేవుడు. మీరిద్దరికి రేపొద్దున బిడ్డలనిచ్చి ఒక గౌరవమైన కుటుంబంగా ఉంచాలనుకున్నవాడు దేవుడు. ఆ దేవుణ్ణి మీరు ఎప్పుడైతే చేర్చుకుంటారో మీరు మీ జీవితాల్లో మీరు గొప్ప ప్రయోజకులు అవుతారు. నేను ఇంతకన్నా ఎక్కువ వాక్యం చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఈ ఒక్క మాట గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రాకముందు పరమాత్ముడుగా ఉన్నాడు. పరమాత్ముడైన దేవుడే కుమారుడుగా వచ్చాడు. కుమారుడుగా వచ్చినటువంటి దేవుడే ఇప్పుడు పరమాత్ముడుగా పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్య సంచారం చేస్తున్నాడు. ఎవరైతే యేసునామధేయంలో ప్రభువా నువ్వు నాకు కావాలి, మా ఇంట్లో అవసరతలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, అవి నువ్వు తీర్చాలి అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో తనకు ప్రార్థన చేయవారందరికీ దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి ప్రార్థన నిజంగా ఎవరైతే చేస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రసాద్ గారి కుటుంబం కానీ, దేవుని దాసులు ఇక్కడ కూర్చున్న వారి కుటుంబాలు కానీ, నా కుటుంబం కానీ ప్రభువుని చేర్చుకున్న నేను చాలా లక్షల కొలది వ్యాపారం చేసేవాడిని. కానీ నా జీవితంలో ఎప్పుడు నెమ్మది ఉండేది కాదు. ఎప్పుడు కుటుంబంలో శోధన. నాకున్నటువంటి ఆస్తులు ఒక్కోటి కరగబెట్టేశా. ఈ తాగుడికి, తిరుగుడికి, ఫ్రెండ్షిప్లకి వాటికి. ఎప్పుడైతే నేను ప్రభు నన్ను దర్శించాడో, నేను ప్రభువుని ఎప్పుడైతే ఆహ్వానించుకున్నానో నా జీవితంలో నాలో ఉన్నటువంటి పాపము, త్రాగుడు, తిరుగుబాటు సమస్తమన్నిటినీ కడిగి వేసి నన్ను పరిశుద్ధపరిచి నాలో నివాసం ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అక్కడ నుండి నా జీవితాన్ని దేవుడు మార్చాడు. కానా వివాహంలో యేసు ప్రభు ఉండటం వలన అక్కడ ఆ కుటుంబంలో కొరతలు ఏ విధంగా తీర్చబడ్డాయో, యేసు ప్రభు మీ ఇంటికి అధిపతిగా ఉన్నట్లయితే, యేసు ప్రభుని మీరు ఆరాధించే బిడ్డలైనట్లయితే, యేసు ప్రభు వాక్యానికి మీరు చోటిచ్చినట్లయితే మీ ఇద్దరి దాంపత్య జీవితాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. మీ ఇద్దరి దాంపత్య జీవితంలో ప్రతి అవసరత, ప్రతి కొరత దేవుడు తీరుస్తాడు. కాబట్టి రానున్న దినాల్లో మీరిద్దరూ కూడా ప్రభువుని చేర్చుకొని ప్రభు వాక్యాన్ని, ఇప్పుడు ఒక బైబిలే ఉంది, రాబోయే రోజుల్లో ఇప్పుడు అన్న వచ్చినప్పుడు 2 బైబిళ్ళు ఉండాలి మీ దగ్గర. ఒక క్రమంగా బైబిల్ చదువుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక పుస్తకాన్ని బాగా చదివితేనే వాడు రాసి పాస్ అవుతాడు. ఒక బైబిల్ని మీరు ఎప్పుడైతే చదువుతారో మీ కుటుంబ జీవితంలో మీరు సక్సెస్ఫుల్ అవుతారు. మీరు ఎలా జీవించాలి, ఎలా బిడ్డలను కనాలి, భార్య ఎలా నడుచుకోవాలి, భర్త ఎలా నడుచుకోవాలి బైబిల్ చెప్తుంది. 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. చూడండి, మీరు బైబిల్లో నుంచి ఒక మాట నేను చెప్తాను. సామెతల గ్రంథం నేను ఒకసారి ఇంకొక 2 నిమిషాలు ఓపి పట్టండి. 2 మాటలు చెప్పి ముగిస్తాను. 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం, పేజీ నెంబరు 540, వంశీ 540, ఇటువైపే ఉంటుంది చూడు. ఏమండి మాట గమనించండి. దొరికిందా వంశీ? 540 చూసా, సామెతల గ్రంథం. అక్కడ ఆమె చదువుతున్నారు, వినండి జాగ్రత్తగా. జ్ఞానవంతురాలు, ఏమందరూ చెప్పండి అంటే ఎవరు ఇల్లు కట్టుకునేది? అమ్మాయి మాట్లాడుకోబాగండ్రా. అందరూ ఏంటి, ఇదిగో మాకు మంచినీళ్ళు అవుతున్నాయి, పెళ్లి కొడుకు నేను చూస్తే పెళ్లి కూతురు కూడా మంచినీళ్ళు ఇప్పించేవాడిని కాదు. సరే ఓకే, ఇప్పుడు ఇంతసేపు మాట్లాడి ఇంత వేడిగా మేము కూడా ఉన్నాం కాబట్టి మాతో పాటు మీరు కూడా భరించాల్సిందేగా. ఈ మాట గమనించండి రా. జ్ఞానవంతురాలు, అందరూ ఆ మాట చెప్పండి నాతో పాటు. జ్ఞానవంతురాలు చెప్పండి అందరూ. ఎవరు? జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తన సంసారాన్ని కట్టుకుంటుందంట. ఏమండి ఏం కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు? తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన ఇల్లు కట్టుకుంటుంది. అంటే తన కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటుంది జ్ఞానవంతురాలు. అంటే జ్ఞానం లేని మూఢురాలు ఉంటుందో చూసారా, ఆమె ఏం చేస్తుంది అంటే తన కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది. తన చేతులతో తానే ఏం చేస్తుందంట, తన ఇంటిని. ఒకసారి ఇట్లానే ఈ మధ్య పేపర్లో పడింది, ఏదో గెట్ టుగెదర్ అని ఏదో పెట్టుకున్నారంట. దానికి ఆ అమ్మాయి వెళ్ళింది. ఆడెవడో 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో ఎవడో ఒకడో వాడు బాయ్ ఫ్రెండ్ ఎవడో తగిలాడంట. వాడు విన్నారుగా, ఆ అమ్మాయి
ఎంత చక్కగా విన్నారు. ఇట్లాంటివి మనకు తొందరగా తెలుస్తుంటాయి అసలు. ఇదిగో వినండి రా, ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, ఆమె జ్ఞానవంతురాలా మూఢురాలా? అన్నది చెప్పండి. ఆ అమ్మాయి చెప్పినట్టుగా ఆ అమ్మాయి జ్ఞానవంతురాలు కాదు. జ్ఞానవంతురాలైతే తన భర్తను ఎంత ప్రేమించాలి, తనకిచ్చిన బిడ్డల్ని ఎంత ప్రేమించాలి. వెళ్తే వెళ్ళావు, తప్పులేదు, వెళ్తే వెళ్ళావు, మాట్లాడితే మాట్లాడావు. కానీ ఆమె తన కుటుంబాన్ని తన చేతులతో తాను కూలదో కూసుకుంది అంతే. ఏమండి, ఆమెకేమి లేదు చెప్పండి అందరు ఇప్పుడు. అమ్మాయి ఆమెకేమి లేదు ఇప్పుడు చెప్పండి అందరూ. అదేంటండి, బాగా చదువుకుందిగా మరి. ఏమ్మా సిస్టర్ బాగా చదువుకుందా లేదా? అమ్మాయి గోల్డ్ అంత చదువుకుంది, మరి ఏమైంది? అందుకే బైబిల్ ఏమని చెబుతుందంటే, వినండి అమ్మాయిలు వినండి, బైబిల్ ఏం చెబుతుందంటే, పరమాత్మని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అమ్మ అందరండి ఈ మాట ఒకసారి. పరమాత్మని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం. జ్ఞానం అంటే చదువుతో వచ్చేదిగా, చదువు కావాలి. కానీ నిజమైన జ్ఞానం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. అందరూ చెప్పండి, ఏంటి దేని యందున? దేవుడు అంటంతో మీరు మళ్ళీ వెంటనే పురుగులు, జంతువులు, పక్షుల మీద పోబాకండి. దేవుడు అంటే మీకు చూసారా? అవునుగాక అంటే అయినటువంటి సృష్టిని సృజించిన దేవుడు. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి జ్ఞానము ప్రవళిక వింటున్నారా? ఆ జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. ఆ జ్ఞానం దొరికేది బైబిల్ గ్రంథంలోనే. ఆ జ్ఞానం ఉండటం వలనే మేము మా కుటుంబాలు కట్టుకోగలుగుతున్నాం. ఆ జ్ఞానం మీరు కలిగి ఉండటం వలనే మీరు మీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతారు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్లుగా ఆమె ఎంత ఉన్నతమైన విద్యలు చదివినా కానీ ఆమె ఏం చేసిందంటే తన సంసారాన్ని తాను కూలదోసుకుంది అంతే. తన సంసారాన్ని తాను అట్లాంటివి ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. అలాంటివి నేను చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. కాబట్టి దేవుని బిడ్డలారా, జ్ఞానము స్త్రీకి చాలా అవసరం. ఏమ్మా చెప్పండి, స్త్రీకి ఏమవసరం? చాలా జ్ఞానం. ఈ జ్ఞానం యేసుప్రభు శిలువ చుట్టూ తిరిగి దండాలు పెడితే రాదు. యేసుప్రభు బొమ్మ పెట్టుకొని బొమ్మ అంటే దండాలు పెడితే బొమ్మ ఎట్ట అయితే ఇట్లాగే ఉంటుందో అట్టానే ఉంటుంది బొమ్మ. ఒక పెద్ద యేసుప్రభు బొమ్మ కట్టాడు ఒకడు. ఆ బొమ్మ వెనకాల ఒక సువ్వ పెట్టి ఉంది. నేను అడిగా, ఇంత పెద్ద యేసుప్రభు బొమ్మ వెనకాల సువ్వ ఎందుకు ఉందంటే పిడుగు పెడితే ఆ బొమ్మ కూలకుండా అంటాను. అంటే ఎంత పెద్ద బొమ్మ అయినా కూడా తను తాను కాపాడుకోలేదు, కనీసం ఎవరిని కూడా కాపాడుకోలేదు. బొమ్మ యేసుప్రభు బొమ్మ కానీ యేసుప్రభు సిలువ కానీ నీకు జ్ఞానాన్ని ఇవ్వదు. దేవుని వాక్యం నీకు జ్ఞానం ఇస్తుంది. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివితే నీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ జ్ఞానము నిండాను 70-80 సంవత్సరాలు జీవించి ఆయుష్కాలం అంతా, రేపు మీరు ఇలా ఉంటారుగా, రేపు మీకు బిడ్డలు పుడతారు, ఆ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, మళ్ళీ మీరు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, మళ్ళీ వారి పిల్లలు చూడాలి. బైబిల్లో ఉంది, దేవుణ్ణి కలిగిన బిడ్డలంట బిడ్డలను చూస్తారంట. హల్లెలూయా. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు జ్ఞానవంతులే కాకుండా వారి బిడ్డలను కూడా చూస్తారంట. కనుక స్త్రీకి జ్ఞానం కావాలి. ఇంకొక మాట చదువుతా చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నా చూడండి. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. సాయి చెప్పు, ఎలా చేయాలి నీ భార్యతో కాపురం? జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. అమ్మా, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తప్పితే ఎక్కడ మీకు ఈ మాటలు దొరకవు. ఏదో కాసేపు ఏదో 2 మాటలు చెప్పేసి ఇష్టపడుతున్నాం అది ఇదని పంపించడం, అర్థం కానీ 4 పాటలు పాడి పంపించదలుచుకోలేదు ప్రసాద్ గారు. ఈ వివాహం ద్వారా ఎంతోమంది కుటుంబాలు కట్టబడాలని, ఎంతోమంది జీవం గల దేవుని తెలుసుకోవాలని ఈ వివాహం జరుగుతుంది. నేను అనుకుంటున్నాను నిజంగానే అయ్యగారు చెప్పినట్టు, ప్రసాద్ అయ్య గారు చెప్పినట్టు ఇది రికార్డు. ఇది ఈ పరిశుద్ధమైన దేవాలయంలో ఈ మొట్టమొదటి వివాహం. ఇది ఒక చరిత్ర. ఎన్ని సంవత్సరాలు మందిరం ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు భూమి పునాదులు ఉంటుందో, నాగవరపాడు గ్రామంలో పలానా ప్రవళిక పలానా సాయి వంశీ యొక్క వివాహం మొట్టమొదటి వివాహము అనేది ఒక చరిత్ర.
ఈ వివాహంలో చక్కగా మీరందరూ శ్రద్ధగా కూర్చొని వాక్యం వింటున్నారు. ఈ వివాహంలో మీకు చివరిగా నేను ఇచ్చే మాట సందేశం ఏంటంటే, మీరిద్దరూ జ్ఞానము కలిగి నడుచుకోవాలి. చెప్పండి ఏంటి? ఆ జ్ఞానం అంటే ఏంటి? చదువుతూ వచ్చే జ్ఞానం కాదు, అది దేవుని యందు భయభక్తులతో వచ్చేటువంటి జ్ఞానం. అప్పుడే తన భార్యను నిష్ఠూరపరచకుండా చూసుకుంటాడు. ఈమె తన భర్తకు అభ్యంతరకరంగా లేకుండా జీవిస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో తల్లిదండ్రులు కాదు. ఇప్పుడు నేను పెళ్లి చేసాడో, నా కుమార్తె ఉంది, నా కొడుకు ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏ భయంతో ఉన్నారో తెలుసా మీకు? దేవుని భయంతో ఉన్నారు. చెప్పండి, అందరు ఏ భయంతో ఉన్నారు? అందుకని ప్రవళిక ఇంట్లో ఉండి వంశీ డ్యూటీకి వెళ్ళి వచ్చినా అక్కడెవరన్నా అతన్ని ఏదన్నా డైవర్ట్ చేస్తున్నా ఆయన ఏమంటాడు? అమ్మో, నా దేవుడు ఉన్నాడు, నా భార్యతో నేను ఉండాలి కానీ వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, నా ప్రభువులు ఎక్కడుగుతాడనే భయం వంశీకి ఉంటుంది. ప్రవళిక కూడా ఇట్లాంటి దైవ భయం జ్ఞానం కలిగి ఉందనుకో, ప్రవళిక కూడా ఏమనుకుంటుంది? అమ్మో, నా భర్త ఉన్నాడు, ఇదిగో నా భర్త, ఇదిగో నా దేవుడు చూస్తున్నాడు, నేను ఆయనతో అబద్ధం ఆడకూడదు, నేను ఆయన మోసం చేయకూడదు అని ఒకరికొకరు దేవుని భయంతో ఉంటారు. ఎందుకంటే అది దైవ జ్ఞానం కలిగిన వారికి మాత్రమే సాధ్యం. కనుక రానున్న దినాల్లో మీరిద్దరూ కూడా ఈ వాక్యాన్ని చదువుతూ దేవుని సన్నిధికి వస్తూ వాక్యం వింటూ జ్ఞానవంతులై మీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఏమై కట్టుకోవాలి? మీరు జ్ఞానవంతులు. ఆ జ్ఞానం ఏంటంటే దేవుని యందు, యేసు ప్రభునందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము. ఏమి కలిగి ఉండుట? యేసు ప్రభునందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం. అట్టి జ్ఞానంతో రానున్న దినాల్లో దేవుడు మిమ్ములను, కూడి ఉన్న మనలందరినీ కూడా బలపరిచి మన కుటుంబాలను, మన కుటుంబ వ్యవస్థను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం విన్నాం. ఈ వివాహంలోకి మనం వెళ్తున్నాం. అది కొద్ది నిమిషాల్లో ముగించబడుతుంది. మొదటిగా ఒక పాట పాడిన తర్వాత కార్యక్రమంలోకి మనం వెళ్దాం. పాస్టర్ గారు. స్తోత్రం. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ జల్లులలో, కోయిల రాగాలలో, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా, స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం, నీ పతిన్ చేరగా నవవధువా స్వాగతం, నీ సతిన్ చేరగా నవవరుడా స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, లెల పరిమళ జల్లులలో, కోయిల రాగాలలో. చెప్పులు కొట్టచ్చు. స్తోత్రం. సాటి లేని సృష్టికర్త, సాటి అయిన సహాయము, సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను, అది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను, అది అన్నిటిలో ఘనమైనది.
స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం, నీ పతిన్ చేరగా నవవధువా స్వాగతం, నీ సతిన్ చేరగా నవవరుడా స్వాగతం, స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. రైట్, మంచిది. మనం దైవజనులు వివాహం చేయబోతున్నారు. ప్రవళిక తల్లిదండ్రులు అలాగనే సాయి వంశీ తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలని, వారు కొంచెం అందుబాటులో ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఒక పావు గంట 20 నిమిషాల్లో మనం ముగించబడుతుంది. ఈ స్థలం నుంచి మనం వెళ్ళిపోబోతున్నాం. దయచేసి వివాహాన్ని కొద్దిగా అందరం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మన గ్రామంలో ఈ దేవుని మందిరంలో జరుగుతున్న మొట్టమొదటి వివాహం. ఈ వివాహం చూడటానికి దేవుడు మీకు గొప్ప అవకాశాన్ని, ఆధిక్యతనిచ్చాడని నేను భావిస్తున్నాను. ఆ వివాహంలో మమ్మల్ని దేవుడు ఉంచటం అనేది మేము ఘనతగా ఎంచుతున్నాం. ఈ వివాహం, ఇంత గొప్ప వివాహం జరగటానికి మరి భీమనబోయిన శ్రీను గారు అలాగనే శ్రీదేవి సిస్టర్ వారు దేవుని మాట కొరకు నిలబడటం, అలాగనే సాయి వంశీ కూడా ఆ విధేయత చూపించటం, ఈ విధంగా గొప్ప వివాహం మహోత్సవానికి పునాది వేశారు. అంతేకాకుండా వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు, చాలామంది వచ్చారు. ఇంతమంది వస్తారని నేను మరలా అనుకోలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంతమంది మధ్యలో, దేవుని మందిరములు, సేవకుల మధ్యలో, అలాగనే స్నేహితులు, అలాగనే స్వజనుల మధ్యలో ఈ గొప్ప వివాహం జరుగుతుంది. ఇది కొద్ది నిమిషాల్లో మనము ముగించబోతున్నాం. దైవజనులు తెల్ల రెవరెండ్ జాషువా గారు ఈ వివాహాన్ని కొనసాగిస్తారు. ప్రవళిక మరియు సాయి వంశీ మీరిద్దరు లేచి నిలబడండి. ఏమండి, ఇది కొద్దిగా వెనక జరుగుతారా? లేకపోతే ఇది కొంచెం జరగదేమో. ఇది తీసే కొంచెం అటు జరుగుతా సార్. బాగా పూర్తిగా ఇదిగో ఈ యాంగిల్లో పెట్టినా పర్వాలేదు, ఇట్లా పెట్టినా కూడా పర్లేదు. సార్ పర్లేదు, అట్లా ఉన్నా పర్లా, అట్లా వచ్చే ఏం కాదు, లైన్ ఉండకపోయినా పర్లా. మాట్లాడుకో బాగున్నాయా? అమ్మాయి కూర్చోండి అందరూ కూడా. ఈ సమయంలో మీరిద్దరు ఇట్రండి అయ్యా. అమ్మా ఇట్రారా, నిలబడి ఇద్దరు ఇట్లా, నువ్వు కూడా ఇట్రా, ఇట్రా. ఈ సమయంలో అమ్మాయి అరే పాపం చాలాసేపు అయిందా కూర్చొని, అట్లాగే ఇంకో కరెక్ట్గా 15-20 నిమిషాల్లో ముగిస్తాను. ఈ సమయంలో మీ అందరూ కూడా మౌనంగా ఉండాలి. ఇదిగో మామగారు మంచినీళ్ళు తాగండి, మౌనంగా వినండి కొద్ది నిమిషాలు. ఇక మంచినీళ్ళు ఇవ్వకమ్మ, ఇక ఆఫ్ చేసే, ఇక ఏం కాదు, కాసేపు అయితే కొంచెం మనకి మంచిదే, మంచినీళ్ళు తాగకపోతే ఆరోగ్యంగాని. ఈ సమయంలో వీరిద్దరి యొక్క వివాహ ప్రకటన చేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ వివాహ ప్రకటన వినాలని మనవి చేస్తా ఉన్నాను. సాయి వంశీ ప్రవళిక యొక్క పరిశుద్ధ వివాహం ఇక్కడ జరిపించబడతా ఉంది. మాట్లాడుకోబాగండ్రా. ఏమో మరి ఎందుకు నిలబడ్డారు? అమ్మ మీరంతా కూర్చోండిరా, దయచేసి ఎక్కడ వారు అక్కడ కూర్చోండి, ఎక్కడ వారు అక్కడ కూర్చోండి. అమ్మాయి అరే మాట్లాడుకోబా. అమ్మాయి గట్టిగా చెప్పకూడదు అమ్మ, మేము మాట్లాడుకోవద్దు అని గట్టిగా మేము చెప్పకూడదు, మీరే గ్రహించుకోవాలి గౌరవనీయులు. అయిపోయి మరి వాళ్ళు చెప్పే మాటలు వినాలి కదా మనం. ఈ మాట ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు భీమబోయిన శ్రీనివాసరావు గారు మరియు శ్రీదేవి గారి యొక్క కుమారుడైనటువంటి సాయి వంశీకి, అలాగనే మరి వారు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల పేరు లేదే, రంగాకృష్ణ గారు అలాగే శ్రీమతి దేవి గారుల యొక్క కుమార్తె అయినటువంటి ప్రవళిక యొక్క వివాహ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపిస్తూ ఉన్నాం.
ఈ వివాహము జరిపించుట మాకే అభ్యంతరం లేదు, ఇది జరిపించవచ్చు అని మీ అందరి సమ్మతి తెలియపరిస్తే ఈ వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తాం. లేదా ఒకవేళ ఈ వివాహము జరిపించుట సరైనది కాదు, దీనికి పలానా అభ్యంతరాలు ఉన్నాయని ఎవరైనా తెలియపరచాలనుకుంటే ఇక్కడికి వచ్చి లిఖితపూర్వకంగా రాసి తెలియపరచాలి, అప్పుడు రద్దుపరుస్తాం. లేకపోతే ఈ వివాహ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాం. మీ అందరికి ఇష్టమైనట్లయితే మీ అంగీకారాన్ని కుడి హస్తాలు ఎత్తి చూపించి తెలియపరచండి. మీ అందరికి ఇష్టమైతే మీ అంగీకారాన్ని మీ కుడి హస్తాలు ఎత్తి చూపండి. అయ్యా మీరు అక్కడ నిలబడ్డ వాళ్ళు పెళ్లి జరిపించవచ్చా? అందరూ చెప్పండి. చేతులు ఎత్తి చూపించాలి. మీ అందరూ మీ కుడి చేతులు ఎత్తండి. మీ కుడి చేతులు ఎత్తారా? ఏమ్మా నీకు ఇష్టమేనా? మరి ఎత్తలేదు చెయ్యి, ఎత్తావా? రైట్, ఓకే, మంచిది. ఈ సమయంలో ఈ యొక్క వివాహ కార్యక్రమాల్లో వీరిద్దరిని పెంచిన తల్లిదండ్రులను కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రవళిక తల్లిదండ్రులు ఎక్కడున్నారు? త్వరగా రావాలి. ఎక్కడున్నారు? వాళ్ళ నాన్నగారు ఏది? ప్రవళిక వాళ్ళ నాన్నగారు, ఆయన చాలా బిజీ పనుల్లో ఉంటుంటారు ఇప్పుడు. అట్లాగే సాయి వంశీ గారి తల్లిదండ్రులు కూడా. వెరీ గుడ్. శ్రీనివాసరావు గారు చాలా చురుకైన వ్యక్తి అండి. త్వరగా రావాలి. అట్లాగే ఈ సమయంలో ప్రవళిక సాయి వంశీలను కూడా అడుగుదాము. మొట్టమొదటిగా ప్రవళిక, సాయి వంశీని వివాహం చేసుకొని నీ జీవితకాలం అంతయు ఆయనతోనే మరి జీవించటానికి నువ్వు ఇష్టపడుచున్నావా? ఇష్టపడుతున్నా. సాయి వంశీ. అమ్మాయి అందరూ చప్పట్లు కొట్టండి. అందరూ కూడా. మీరు వింటల్లా, మరి వినకపోతే ఎట్లా? ఇప్పుడు ప్రవళిక ఏమిందంటే, నేను సాయి వంశీని పెళ్లి చేసుకోవడం, ఆయనతో కలిసి నా జీవితాంతం జీవించడం నాకు ఇష్టమే అని చెప్పింది. అట్లాగే సాయి వంశీని కూడా అడుగుదాం. నాకు ఇష్టమే, ప్రవళికతో ఉండటం ఇష్టమే. ఏరమ్మా ఏరి రావాలిగా, మరి పిల్లోని ఎవరికైనా అప్పచెప్పి రమ్మానండి. త్వరగా రావాలి. వివాహమన్నది పవిత్రమైనది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. అమ్మాయి మేనమామ కానీ పెదనాన్న కానీ ఎవరు ఉన్నారా? ఎవరో రమ్మని పెద్దలు. దేహములో సగభాగముగా, మనుగడలో
సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా ఆరిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా చాలే ఆపండి. ఈ సమయంలో మరి వారు సాయి వంశీ యొక్క తల్లిదండ్రులు ప్రవల్లిక యొక్క మరి మేనమామ గారు వాళ్ళ మేనత్త గారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో ప్రవళిక వాళ్ళ తల్లిగారు రావచ్చు, తల్లిగారు రండి. ప్రవళిక వాళ్ళ అమ్మగారు రావచ్చు, త్వరగా రావాలి. ఈ సమయంలో మరి సాయి వంశీ వాళ్ళ మామగారు వచ్చినా కూడా పర్వాలేదు, వాళ్ళ మామగారు కూడా రావచ్చు, ఎవరైనా పర్వాలేదు. సాయి వంశీ అనేటువంటి పెళ్లి కుమారుడు మీకు ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. సరే రండి అమ్మ, ఒక మాట చేపించి చేయగలిగి పంపించేద్దాం. ఒకవేళ రావడానికి ఆయనకి పనులు ఇబ్బందిగా ఉంటే మీరు వచ్చేసేయండి, చెప్తా, టైం వేస్ట్ అవుతుంది. సరిపోద్దులే, వీళ్ళు ఉన్నారుగా, సరిపోద్ది, రమ్మనండి. ప్రవళిక వాళ్ళ అమ్మగారు కానీ మామగారు కానీ వీళ్ళు ఎవరైనా రావచ్చు. వస్తున్నారా? రైట్, వెరీ గుడ్, రండి. ఓకేనమ్మా. సాయి వంశీ ఏమవుతారు మీకు? మేనల్డ్ అవుతాడా? ముందు అడిగి గవాన్ చేతులు పెడితే ఆయన బయటికి వెళ్ళి పనులను చూసుకుంటాడు. బాగుంది. ఇప్పుడు మంచిది, అందరం కలిసి మీరు చెప్పేటువంటి విషయాలు విందాం. ప్రవళిక మీకు ఏమవుతుందండి? అమ్మాయి అండి. ఇష్టమేనండి. ఇష్టమేనండి. సాయనిచ్చి ఇష్టపడ్డా. ఇష్టమేనండి. రైట్, అందరూ చప్పట్లు కొట్టండి. ఎందుకు కొట్టమంటే మీరు విన్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి విషయం. అట్లాగే ఈ సమయంలో నాకు ఇష్టమేనండి. కుమారుడు అయితే ఫస్ట్ కుమారుడు. చాలా ఇష్టం అండి. ఇట్లా పట్టుకోలే చాలు.
సెకండ్ ఇచ్చినట్టు పట్టుకో చాలు. మామూలుగా బంధంగా పట్టుకోవట్లేదు, ఇట్ట పట్టుకుంటున్నాడు గట్టిగా కుస్తీ పట్టుబడినట్ట. ఇట్లండి, మీరు కూడా రండి సార్, రండి. చేతులు ఏంటి ఇట్లా దూరంగా నిలబడ, ఎడంగా ఉండండి. ఆగు, మీకు తర్వాత చెప్తా ఉండు బాబు, ఒకసారి అట్లా దూరంగా ఉండరా. ఇట్లా పట్టు, మీరు కూడా ఇట్రండి, ఇట్లా పట్టుకోండి, చేతులు పట్టుకోండి. మీరు ఫోటోగ్రాఫర్స్ రండి, ప్రార్థన చేస్తారు. ముందు అయ్యగారు ప్రసాద్ గారు, దేవుని దాసులు, స్థానిక సంఘ కాపరి, వీరి విషయమై ప్రార్థన చేస్తారు. ప్రభువా, మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ వివాహ మహోత్సవానికి మీ యొక్క వాక్యానుసారంగా జరుగుతున్న ఇరుపక్షాల ఒప్పందం, ప్రమాణం, నిబంధన ఇవన్నీ కూడా ప్రభువా మీ యొక్క సన్నిధిలో, మీ సమక్షంలో, ఆ సమాజము సాక్షిగా దేవుని యొక్క సన్నిధిలో జరుగుతున్న ఈ యొక్క ప్రమాణాలను ఆశీర్వదించండి. ఇరు వర్గాల సమ్మతిని అనుమతించి ఆశీర్వదించినట్లుగా సహాయం చేయమని, రాబోయే రోజుల్లో ఈ దంపతులు మాదిరికరంగా, మీకు మహిమకరంగా, కుటుంబాలకు మేలుకరంగా జీవించినట్లుగా సహాయం చేయబోతున్నందుకు ఘనత స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ సంతోషము భూమి మీద బ్రతుకు దినములన్నిటిలో కూడా ఉండునట్లుగా మీరు ఇవ్వబోతున్నందుకే మీకు కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ, అతి త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇద్దరు అలాగే పట్టుకోండి. ఫొటోస్ అయ్యా తీసారా? ఫొటోస్ తీసుకోండి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగే